బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి అన్న బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా అన్న వినయ్ కిషోర్ యాదవ్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మ గారు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, బీసీ జేఏసీ కో చైర్మన్ నందగోపాల్ గారు, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నరేష్ ప్రజాపతి గారు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సంధ్యారాణి గారు, మిగతా బీసీ మిత్రులకు, గౌరవనీయ పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు మీడియా సమావేశం యొక్క ఉద్దేశం, ఇప్పటిదాకా కిషోర్ యాదవ్ గారు, కనకల శ్యామ్ కుర్మ గారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అగ్రకులాల విగ్రహాలు, మెయిన్గా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కోదాడ పొలిమేర దాటిస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడున్న నాయకులంతా ఉదరగొట్టారు. ఒక్క విగ్రహం కూడా ఉండదు, ఇక్కడ ఒక్కరి పేరు కూడా ఉండదు. మొత్తం కోదాడ పొలిమేర దాటాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ, జేఏసీ మొత్తం ఒకటే ఉదరగొట్టి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఎవరి పేర్లున్నాయి చరిత్రలో? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రకులాల చరిత్రే ఉంది, బీసీల చరిత్ర ఎక్కడ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చరిత్ర ఎక్కడ లేదు. ఈరోజు చరిత్ర లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మానవతావాది అయినటువంటి శ్రీమతి సంగం లక్ష్మీబాయి గారే ఉదాహరణ. సంగం లక్ష్మీబాయి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా లోక్సభ సభ్యురాలు, అదేవిధంగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఆమె మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధురాలు. సంగం లక్ష్మీబాయి గారికి ఉన్న అర్హతలు ఈ సమాజంలో ఇంకెవరికి లేవు. సంగం లక్ష్మీబాయి గారు అందరికీ సంబంధించినటువంటి నాయకురాలు. సంగం లక్ష్మీబాయి గారు ఆ రోజే 1952 నుంచి 79 వరకు, 52 నుంచి 79 వరకు, ఆమె 79లో చనిపోయింది. ఆమె పదవులకే వన్నె తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళల విద్య కోసం కృషి చేశారు. మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. అందులో భాగంగానే ఆమె ప్రత్యేకంగా మొదటిసారిగా హైదరాబాదులో మహిళలకు విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. తన 2 ఎకరాల ఇల్లు, తన సొంతము 2 ఎకరాల ఇల్లునే విద్యా సంస్థలకు, అనాథాశ్రమంకి ఇచ్చారు. మరి అన్నిటికీ ట్రస్ట్ పెట్టి ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు ఒక అక్షర యుద్ధం చేయడానికి ఆ రోజు ఆమె స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరా సేవా సదన్ అని పేరు పెట్టింది. ఇందిరా సేవా సదన్ పేరుతో స్కూల్ పెట్టింది. ఇందిరా సేవా సదన్ పేరుతో ఇంటర్ డిగ్రీ కాలేజ్ పెట్టింది. ఇందిరా సేవా సదన్ పేరుతో ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పింది. అంటే ఇంత గొప్ప విద్యావేత్త, ఇంత గొప్ప మానవతావాది, ఇంత గొప్ప దార్శనికురాలు, ఇంత గొప్ప హృదయం ఉన్నటువంటి నాయకురాలు
ఇవాళ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాగడతో వెతికినా దొరకరు. మరి ఇందిరాగాంధీ పేరుతోటే ఆ రోజు పేరు పెట్టి, ఇందిరా సేవా సదన్ పేరు పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సంగం లక్ష్మీబాయి గారి చరిత్ర ఎక్కడైనా పాఠ్యపుస్తకాలలో ఉన్నదా? భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శమైనటువంటి నాయకురాలిమే. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుని ఆమెను ఆదర్శంగా తీసుకుని నీతి నిజాయితీతో ఎదిగేటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్ప నాయకురాలు. ఆమె చరిత్ర పాఠ్యపుస్తకాలు లేదు. ఆమె చరిత్ర విగ్రహ రూపంలో లేదు. ఆమె చరిత్ర ఇవాళ కట్టడాల పేరు మీదనో, పోస్టల్ స్టాంపుల పేరు మీదనో, లేకపోతే జిల్లాల పేరు మీదనో లేదు. ఎవరి ఉన్నాయి? తెలంగాణలో చూసుకుంటే ఎవరి ఉన్నాయి? ఆమెకు కింద పనిచేసినటువంటి ఆమె శిష్యులు, అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు, స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళ అగ్రకులం అని చెప్పి ఇవాళ వాళ్ళ పేర్ల మీద జిల్లాలు, ప్రాజెక్టులు, పార్కులు, స్టేడియాలు, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు వాళ్ళ పేర్లు పెట్టారు. నేను ఉదాహరణ చెప్తా. ఇవాళ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పేరు పెట్టారు. పివి నరసింహారావు కంటే ముందే ఈమె మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సభ్యురాలు. అదేవిధంగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అని పెట్టారు. ఓకే. అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మర్రి చెన్నారెడ్డి భవన్, అదేవిధంగా జలగం వెంగళరావు పార్క్, ఎన్టీ రామారావు పార్క్, అదేవిధంగా ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్, అదేవిధంగా నిన్నమన్నడు కాక నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. ఇవాళ బ్రిడ్జీలకు, పార్కులకు, ప్రాజెక్టులకు మొత్తం అన్నిటికీ అగ్రకులాల పేర్లే పెట్టారు. ఎక్కడైనా ఒక పార్కుకు కానీ, ఒక ప్రాజెక్టుకు కానీ, ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి కానీ, ఒక విద్యా సంస్థలకు కానీ ఎక్కడనైనా బీసీల పేరు పెట్టిరా? పెట్టలే. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత హైదరాబాదులో ఉప్పల్ నుంచి గట్కేసార్ పోయేటువంటి ఫ్లైఓవర్కు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఉన్నటువంటి బండ రాజిరెడ్డి పేరు పెట్టారు. రాజిరెడ్డి ఏం చేసిండు? బండ రాజిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడా? కాదే. బండ రాజిరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడా? కాదే. బండ రాజిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పిండా? కాదే. బండ రాజిరెడ్డి సమాజ సేవ చేసిండా? కాదే. కానీ బండ రాజిరెడ్డికి ఏమున్న ఎలిజిబిలిటీ ఏంది? బండ రాజిరెడ్డి అనే రెడ్డి అనే 4 అక్షరాలు ఉండడం వల్ల బండ రాజిరెడ్డికి ఫ్లైఓవర్ పేరు పెట్టారు. మీ తాత జాగీర్ అనుకుంటురా? మీ అయ్య జాగీర్ అనుకుంటురా? ఈ సంస్థ, ఈ సంపద, ఈ జాతి సంపద మాది. ప్రాజెక్టులు, పార్కులు, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, అదేవిధంగా విమానాశ్రయాలు ఇవన్నీ మాయి. మా చెమట మా రక్తాన్ని చెమటగా మారిస్తే మేం కడితే ఈ ప్రాజెక్టులు అయినాయి. మరి ఎందుకు పెట్టావు? ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల పేర్లు పెట్టిరు? ఎందుకు సంగం లక్ష్మీబాయి ఒక బీసీ బిడ్డ అయినందుకేనా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ అయినందుకే ఆమె అన్నిట్లలో మెరిట్ ఉన్న మెరిటోరియస్ నాయకురాలు, ఒక దార్శనికురాలు. ఎవరన్నా 1952లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే విద్యా సంస్థలు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు పెట్టిన విద్యా సంస్థలు మల్లారెడ్డి విద్యా సంస్థలు, చలో దోసుకోవడం దాచుకోవడం, లేదా అనురాగ్ యూనివర్సిటీ దోసుకోవడం దాచుకోవడం, అదేవిధంగా ఇంకొక విద్యా సంస్థలు వాళ్ళ పేరు మీద విద్యా సంస్థలు పెట్టుకున్నారు, భూ కబ్జాలు చేసిర్రు, వేల లక్షల కోట్లు సంపాదించారు. మరి ఆ రోజు ఆమె అనుకుంటే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొల్పపోనా? ఆమె పెట్టిన విద్యా సంస్థల యొక్క గొప్ప విషయం ఏంటంటే, ఎవ్వరు విననటువంటి ఒక గొప్ప విషయం చెప్తా. సంగం లక్ష్మీబాయి గారు పెట్టిన విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళంతా ఇవాళ ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సంగం లక్ష్మీబాయి గారు పెట్టిన విద్యా సంస్థల్లో చదువుకొని గొప్పలు అయ్యారు. మరి ఇంత మంచి సంఘ సంస్కర్త, ఒక సామాజిక ఉద్యమ యోధురాలు, ఒక విద్యావేత్త, ఒక గౌరవ పార్లమెంటేరియన్, ఒక ఒక నిజాయితీ గల ప్రజాప్రతినిధి ఇంకెవరన్నా ఉన్నారా? మరి ఎందుకు పెట్టలే? అందుకోసమే ఇవాళ బీసీ జేఏసీ నుంచి మేమందరం మా వాళ్ళకు మాట్లాడే సమయం దొరకాలి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం.
ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇప్పుడు ఆమె పుట్టి పెరిగినటువంటి ఆమె 2 ఎకరాల సొంత భూమిని ఇలా దానం చేసినటువంటి విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి సైదాబాద్లో ఇవాళ ప్రభుత్వం ఒక స్టీల్ బ్రిడ్జి కడుతుంది. ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది ప్రభుత్వానికి. నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ లెక్క ఒక స్టీల్ బ్రిడ్జ్ కడుతుంది. ఆ స్టీల్ బ్రిడ్జికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నాం, సైదాబాద్లో నిర్మించేటువంటి స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి స్టీల్ బ్రిడ్జ్ అని నామకరణం చేయాలి. అదేవిధంగా హైదరాబాద్లో 2 ఎకరాల స్థలంలో సంగం లక్ష్మీబాయి ఇవాళ స్మారక స్మృతి వనం పేరుతో 2 ఎకరాలు కేటాయించి అందులో ఆమె కాస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆమె జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికి పాఠ్య పుస్తకాలు ఆమె జీవిత చరిత్రను పొందుపరచాలి. ఈ 3 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఈ 3 డిమాండ్లు నెరవేర్చాలి. అంటే అగ్రకులాలై నాయకులై ఎవరు అడగకున్నా మీరే పేరు పెడతారు. ఎవరని అడిగిరా? కానీ మీ కులము కాబట్టి, పాలించేటోళ్ళు మీరు కాబట్టి మీ కులముతోటి, బంధుప్రీతితోటి, కులప్రీతితోటి, కులతత్వంతో మీ పేర్లు మీరు పెట్టుకున్నారు. అదే అన్ని వర్గాలకు ఇప్పుడు సంగం లక్ష్మీబాయి గారు పెట్టిన విద్యా సంస్థల్లో ఎక్కువ మంది అగ్రకులాలే చదువుకున్నారు. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకున్నారు, మహిళలు చదువుకున్నారు. ఆమె ఆ రోజు ఉపాధి కోసం ఇలా ఐటీఐలు పెట్టింది, కుట్టు మిషన్లు పెట్టింది, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది. కానీ సంగం లక్ష్మీబాయి రెడ్డి కాకపోయింది, సంగం లక్ష్మీబాయి చౌదరి కాకపోయింది, సంగం లక్ష్మీబాయి రావు కాకపోయింది. అందుకనే సంగం లక్ష్మీబాయి గారి చరిత్రను కనుమరుగు చేయాలని కుట్ర చేశారు. ఖబర్దార్, మేము ఈ రోజు నుంచి హెచ్చరిస్తున్నాం. ఆమె చరిత్రను తరతరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం గౌరవించాలి. అగ్రకులాల నాయకులను ఎట్టయితే గౌరవిస్తుర్రో అట్లా గౌరవించాలి. అట్లా గౌరవిస్తేనే మీ ప్రభుత్వం ఉంటుంది. అందుకోసమే రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలుస్తాం. అదేవిధంగా వాకాటి శ్రీహరి గారిని కలుస్తాం, కొండ సురేఖ గారిని కలుస్తాం. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. ఈ విషయం మీద మీరు పేరు పెడితే మీకే మంచిది, పేరు పెట్టకపోతే మాత్రం మీ త్వరలోనే వీళ్ళని కలిసినాక ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత హైదరాబాదులో మొత్తం మేధావులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు, తెలంగాణవాదులు అందరితోటి కలిసి 500 మందితోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక తీర్మానం చేస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతాం. సంగం లక్ష్మీబాయి గారు ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక మహిళ కాదు. సంగం లక్ష్మీబాయి గారు కోట్లాది మంది బడుగు వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక, మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. మేము గొప్పగా చెప్పుకునేటువంటి మాకు సావిత్రిబాయి పూలే తర్వాత ఆ స్థాయిలో కనపడేటువంటి మహనీయురాలు సంగం లక్ష్మీబాయి గారు. కాబట్టి సంగం లక్ష్మీబాయి గారి చరిత్రను ఇవాళ ప్రభుత్వం గుర్తిస్తే సరే, లేకపోతే మాత్రం ప్రత్యక్ష పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా దిగుతామని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.